నర్సీపట్నం మెడికల్ కాలేజీని నిర్మాణంలో ఉన్న కాలేజీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. అక్కడి నేత చింతకాయల అయ్యన పాత్రుడు ప్రశ్నించిన ప్రశ్నకు ప్రజలే సమాధానం చెబుతున్నారు. ఎక్కడుందక్కడ మెడికల్ కాలేజ్ అన్న ప్రశ్నకు వేలాది ప్రజలు లక్షల సంఖ్యలో అక్కడికి వచ్చి ఇదిగో మెడికల్ కాలేజ్ అంటూ వాళ్లే దాన్ని చూపించే తలపెట్టారు. సో మొత్తానికి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోరు బాట పట్టారు. ఆయన ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. సో అడుగడుగున విశాఖ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి అడుగడుగున ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సో స్వాగతం పలుకుతూ ఉన్నారు. సో పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి ఉంచాలి, తీసుకురావాలి, వాళ్ళ జీవితాలను మలుపు తిప్పాలి అంటే వాళ్లకు నాణ్యమైన చదువు ఉండాలి, సో ప్రొఫెషనల్ కోర్సులకు వాళ్ళకు దగ్గర కావాలి అంటూ దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రం కూడా సాధించిన విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి అడ్డు తగులుతూ కూటమి సర్కార్ అధికారులకు వచ్చిన వెంటనే మొత్తం 10 కాలేజీలను పీపీపీ పరం చేస్తూ 17 మెడికల్ కాలేజీలు మాకు అక్కర్లేదంటూ కేంద్రానికి తిరిగి ఇవ్వటాన్ని గర్హిస్తూ ప్రజలే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, అలాగే మాజీ ఐఏఎస్లు అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఇదే పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టారు. ఇవాళ విశాఖ నుంచి ఆయన నర్సీపట్నం వస్తున్న రహదారి గుండా వేలాది సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఆంక్షల వలయం సృష్టించడం ప్రయత్నం చేశారు పోలీసులు, రూట్ మ్యాప్ మార్చారు. సో కేవలం 10 వాహనాలు మాత్రమే ఆయన కాన్వాయ్లో ఉండాలి అంటూ కూడా ఆంక్షలు విధించిన నేపథ్యం. అలాగే ఎన్ఏడి జంక్షన్లో ఆయన కాన్వాయ్ని అడ్డుకుని ఓవర్ యాక్షన్ చేశారు. కేవలం 3 వాహనాలు మాత్రమే ఆయనతో అనుమతించారు. కానీ ఇవేమీ లెక్క చేయకుండా ఆయన ముందు కదులుతూనే ఉన్నారు. వేల సంఖ్యలో ప్రజలు సో ప్రజా సమస్యలకు ఆయన ఎప్పుడు కథం తొక్కినా, ఎప్పుడు నడుం బిగించినా మేము మీ వెనక ఉంటాం అంటూ ప్రజలు ప్రతిసారి కూడా చాటి చెబుతూనే ఉన్నారు. అది గుంటూరు మిర్చి యార్డ్ అవ్వచ్చు, బంగారుపాళ్యం మామిడి రైతుల విషయం అవ్వచ్చు, అలాగే తెనాలి కావచ్చు, ప్రస్తుతం ఉత్తరాంధ్ర అవ్వచ్చు, అదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కూడా వానను సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో ప్రజలు ఆయనతో పాటుగా వస్తూ ఉన్నారు. నర్సీపట్నం వైపే ప్రతి ఒక్క అడుగు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జననేత కోసం తరలివచ్చిన జన ప్రభంజనాన్ని చూసి ఎర్రటి సూర్యుడు సైతం చెమ్మగిల్లాడు. ఉదయం నుంచి 40 డిగ్రీల పైన ఉన్న ఉష్ణోగ్రతలతో నిప్పులు చిమ్మిన భానుడు ముఖం చాటేశాడు. వరుణుడు వర్షం కురిపిస్తూ వైఎస్ జగన్కు స్వాగతం పలికాడా అన్నట్టుగా ఉన్నాయి దృశ్యాలు. వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన జన సునామీని తలపిస్తోంది. జోరు వానలో కూడా అడుగు వెనక్కి పడటం లేదు. పుత్తూరు జంక్షన్ వద్ద అభిమాన నేతకు నీరాజనాలు పట్టారు జనం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నర్సీపట్నం వెళ్తున్నారు వైఎస్ జగన్. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. జై జగన్ నినాదాలతో కొత్తూరు హోరెత్తింది. పూల వర్షమే కురిపిస్తున్నారు. వాన కూడా ఆగకుండా కురుస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. మేము పేదోళ్ళం అంటే రోజుకి మేము 500 కూలి తెచ్చుకునేటోళ్ళం. మేము కేజీస్ ఇవ్వాలి. మా నర్సీపట్నం కేజీకి వెళ్ళాలంటే కనీసం 3 గంటలు జర్నీ పడుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటే లేదంటే మేము లేని దాని గురించి మాకెందుకు పుకార్లు అనుకున్నాం.
తీరా చూస్తే ఇంత బిల్డింగ్ కనపడుతుంది, మీరు చూస్తున్నారు కదా. మరి ఇలాంటి మెడికల్ కాలేజ్ వస్తుంది అంటే కేజీహెచ్ లాంటి హాస్పిటల్ ఇక్కడ తీసుకొస్తున్నట్టే మరి మా అయినపాత్రుడు ఎందుకు కాదంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పేదలమే లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ మేము ట్రీట్మెంట్ చేయించుకోలేం. మేము గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకుంటాం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అలాంటి పెద్ద హాస్పిటల్ తీసుకొస్తారంటే మా అయినపాత్రుడు ఎందుకు కాదంటున్నారు అంటే అయినపాత్రుడు మీకు దండం పెడుతున్నా దయచేసి. అంటే మీరు మీ దగ్గర డబ్బు ఉంది, మీకు 1000 కోట్లు మీ దగ్గర ఉన్నాయి, ఎక్కడికక్కడ మీకు ఎంత ఉందో డబ్బు ప్రతి పేదవాడు తెలుసు. అంటే మీరు వెళ్ళిన హాస్పిటల్ మేము వెళ్ళాం,